హాయ్ ఆల్, నేను మీ జయశ్రీ. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? కొంపల్లి సుచిత్ర మేడ్చల్కి అతి చేరువలో ఉన్న ఆర్కే ప్రాపర్టీస్ వారి కొంపల్లి కౌంటీ 2లో ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్, రోడ్ కనెక్టివిటీ, లొకేషన్ అడ్వాంటేజెస్, మరిన్ని విషయాలు ఆర్కే ప్రాపర్టీస్ వారిని అడిగి తెలుసుకుందాం. ఫాలో మీ. హలో సార్, నమస్తే. మీ వెంచర్ చూసాను సార్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము, వెళ్ళి కనుక్కుందామని వచ్చాను. చెప్పండి, ఏమేంటి డౌట్స్? మీ గురించి, వెంచర్ క్యాంపెయినింగ్ గురించి చాలా విన్నాను, చూశాను సార్. కానీ ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాను. ఒకసారి మీ మాటల్లో తెలుసుకోవాలనండి. నా పేరు రామసుబ్బారెడ్డి. మేము ఆర్కే ప్రాపర్టీస్ తరఫున బిజినెస్ చేస్తున్నాము. సో ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది సార్? ఇది 5 ఎకరాల 4 గుంటల్లో ఉంది వెంచర్. ఇది అంటే దీని డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్ విత్ గేట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ పార్క్, సోషల్ ఇన్ఫ్రా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని అమ్యూనిటీస్ డెవలప్ చేసాము. ఓకే, నైస్. అంటే వెంచర్ తీసుకునేటప్పుడు మనకి నియర్ బై లొకేషన్స్లో ఉంటే, అట్లీస్ట్ స్కూల్స్కి, కాలేజ్కి దగ్గరలో ఉంటే ఫ్యూచర్కి ఈజీ అవుతుంది కదా అని ఒక ఐడియాలో ఉంటాం సార్. సో ఇక్కడికి దగ్గరలో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఏమన్నా ఉన్నాయా? దగ్గరలోనే ఉన్నాయి. మనకు 10 నిమిషాలు డ్రైవ్లోనే మనకి సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓకే. తర్వాత మేడ్చల్ వచ్చేసి 6.5 కిలోమీటర్ దూరంలో ఉంది మేడ్చల్ బస్ స్టాండ్. ఇటు వచ్చేసి షామీర్పేట్ వచ్చి 4.5 కిలోమీటర్లు, ఓకే. కరీంనగర్ హైవే. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 5.5 కిలోమీటర్స్. ఓకే, మీ అన్నిటికీ అందుబాటులో ఉంది. కనెక్టివిటీ చాలా బాగుంది ఈ వెంచర్కి. ఓకే, అంటే రోడ్ కనెక్టివిటీ కానీ, డెవలప్మెంట్స్లో కానీ. డెవలప్మెంట్స్ అంటే మనకు ఎదురుగానే ఒక 250 విల్లాస్ 50 ఎకర్స్లో స్టార్ట్ అయింది డెవలప్మెంట్. ఓకే, ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, అంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది, ఏరియా డెవలప్మెంట్ ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. దాంట్లో సందేహమే అవసరం లేదు. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఉంటుంది సార్. అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, మనీ ఫ్యూచర్లో డెవలప్ అవుతుందా లేదా అనే ఒక భయం ఉంటుంది. దాని గురించి ఆలోచించే అవసరం లేదమ్మా. ఓకే, సో కళ్ళు మూసుకొని వాళ్ళు పెట్టొచ్చు. అప్రిషియేషన్ 100% ఉంటుంది. ఓకే, సెకండ్ థాట్ లేకుండా పెట్టొచ్చు వాళ్ళు. ఓకే సార్, అంటే పెట్టాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ కొన్నిసార్లు టోటల్ అమౌంట్ పెట్టలేక కొంచెం ఆలోచిస్తుంటారు. సో దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కానీ అలా ఏమైనా? ఐడిబిఐ బ్యాంక్తో మాకు టైఅప్ ఉంది. ఓకే, సో బ్యాంక్ లోన్ ఇబ్బంది ఏం లేదు, అలాంటి భయాలు ఏం అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఇట్ ఇస్ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి వాళ్ళతో టైఅప్ అయింది మాకు, ఐడిబిఐ వాళ్ళతోటి. కస్టమర్స్ లోన్ కావాలంటే త్రూ ఐడిబిఐ వెళ్ళొచ్చు వాళ్ళు. ఓకే, అంటే అప్రూవల్ విషయానికి వచ్చేసరికి ఈ రోజుల్లో హైడ్రా లాంటివి చాలా చూస్తున్నాం కదా సార్, గొడవలు. సో అలాంటివి అటాక్ అయ్యే సిచ్యువేషన్స్ ఈ పర్టికులర్లీ ఈ వెంచర్కి దగ్గరలో ఎటువంటి వాటర్ బాడీస్ కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎటువంటి లేవు. టోటల్గా 5 ఎకర్స్ 4 గుంటాస్ కూడా క్లియర్ టైటిల్ ఉంది, పట్టా ల్యాండ్, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఓకే, కొన్ని ప్లేసెస్లో వాటర్ లేకపోవడము, సమ్మర్లో వాటర్ వల్ల ఇబ్బంది పడడం చాలా చూసాము. అంటే మేమున్న కరెంట్ లొకేషన్లో కూడా బోర్ ఎండిపోవడం, వాటర్ లేకపోవడం ఇబ్బంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, సర్ప్లస్ వాటర్ ఉంది. 24 అవర్స్ బోర్ నడుస్తూనే ఉంటుంది, అంత వాటర్ ఉంది, ఇబ్బంది లేదు. అండ్ ఎలక్ట్రిసిటీ వైజ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే సార్, ముందు ప్లాట్ తీసుకునేటప్పుడు అంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ అంటే ఎలా డెవలప్మెంట్ అయి ఉన్నాయి సార్, దాని గురించి తెలుసుకుందామని కూడా. మనకు ఫ్రంట్లో వచ్చేసి 100 ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది. లోపల వచ్చేసి 30 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్, మొత్తం సీసీ రోడ్స్ వేసాము. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది. అంటే చాలా జరుగుతున్నాయి కదా సార్ బయట అవి ఇన్సిడెంట్స్. సెక్యూరిటీ లాగా ఏమైనా ఉంటుందా? అంటే ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. సో సెక్యూరిటీ పరంగా ఒక జంటను ఎప్పుడు ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని ఇక్కడ పెట్టాము. వాళ్ళు 24/7 వాళ్ళు ఇక్కడే ఉంటారు. మొత్తం వాటరింగ్ చేసుకుంటూ, ప్లాంటేషన్ అన్ని చూసుకుంటూ ఉంటారు వాళ్ళు.
ఓకే. అదే సార్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో, ఈ ప్లాంటేషన్ అనేది చాలా అంటే చూడ్డానికి చాలా బాగుంది. అలానే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ప్లాంట్స్ ఉండడం వల్ల ఆక్సిజన్ ఇస్తుంది కదండి. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. అంటే ఇలా ఉండడం నాట్ ఓన్లీ ఫర్ లుక్స్ పరంగానే కాదు, బట్ హెల్దీ కూడా. సో అందుకే ఫస్ట్ నాకు ఇక్కడ ఒక ప్లాట్ తీసుకోవాలి, అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్న థాట్తో కూడా ఇక్కడ రావడం జరిగింది. బట్ రోడ్ కనెక్టివిటీ గురించి ఏమంటారు సార్? అంటే దగ్గర ఎలా? అన్నిటికీ దగ్గరే అండి. ఇప్పుడు మేడ్చల్ బస్ స్టాండ్ వచ్చేసి మీకు 6 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి. మేడ్చల్ చెక్ పోస్ట్ వచ్చి 7.5 కిలోమీటర్లు, కరీంనగర్ హైవే వచ్చేసి 4.5 కిలోమీటర్లు, అవుటర్ రింగ్ రోడ్ వచ్చి 5.5 కిలోమీటర్లు, కండ్లకోయ ఐటీ పార్క్ హార్డ్లీ 10 మినిట్స్ డ్రైవ్. ఎటు చూసినా కనెక్టివిటీ ఉంది. స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నవి. ఓకే. మనకు కొంపల్లి వచ్చేసి కూడా 11 కిలోమీటర్లు ఇక్కడికి. అంటే రేపు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా, కాలేజ్లో చదివించాలన్నా, రేపు ఉద్యోగాలు చేయాలన్నా, ఇదిగాక మనకు ఏంటంటే ఫేమస్ నల్సార్ లా యూనివర్సిటీ వచ్చేసి కూడా అతి దగ్గరలో ఉంది మనకి. ఓకే. కరీంనగర్ హైవేలో ఉంది. హార్డ్లీ ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి అంతే. ఓకే. సో ఫ్యూచర్ స్కూల్ అయినా, కాలేజ్ అయినా, జాబ్ అయినా ఏదైనా ఉంటుంది. ఇప్పుడు మీరు హైటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు జాబ్ కోసము. అవునవును. ఎగ్జిట్ నెంబర్ 6లో దిగితే జస్ట్ 10 మినిట్స్లో వచ్చేయచ్చు ఇక్కడికి. ఓకే. హైటెక్ సిటీ నుంచి ఎస్. ఇక్కడ నుంచి మీరు దిగిన తర్వాత ఓఆర్ఆర్ దిగిన తర్వాత హార్డ్లీ 10 మినిట్స్ డ్రైవ్. ఓకే. సో మనకి ఇది వచ్చేసి ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 6 మేడ్చల్, ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట మధ్యలో లొకేట్ అయింది. ఇది అటు మెట్రో రైలు శాంక్షన్ అయింది, ఇటు మెట్రో రైలు శాంక్షన్ అయింది. అటు ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది, ఇటు ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. దీనికి భవిష్యత్తు బాగుంటుందని గట్టిగా చెప్పగలను నేను. ఓకే. అంటే ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అప్రిషియేషన్ తప్పితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడే అవసరం ఉండదు. ఓకే. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ కనెక్టివిటీలో ఇది సెంటర్లో ఉంది. సెంటర్లో ఉంది మీకు. అటు షామీర్పేట అయినా, ఇటు మేడ్చల్ అయినా. ఇప్పుడు సుచిత్ర కూడా హార్డ్లీ 21 కిలోమీటర్స్ ఇక్కడ సుచిత్ర సర్కిల్ వచ్చేసి. ఓకే. సో సిటీకి అది చేరువలో ఉంది. బస్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. బస్సెస్ రావాలకోలకు, రాణిగంజ్ నుంచి రావాలకోలకు బస్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ సిటీ బస్సెస్. ఓకే. కరీంనగర్ నుంచి డిస్ట్రిక్ట్ బస్సెస్, కరీంనగర్ 4 కిలోమీటర్స్లో డిస్ట్రిక్ట్ బస్సెస్ అవైలబిలిటీ ఉంది మనకి. ఓకే. ఇంకా మెట్రో వచ్చిందంటే మెట్రో వస్తే ఇంకా ఇప్పుడు మీకు రౌండ్ ద క్లాక్ ఇబ్బంది ఉండదు ఇంకా. అదే సార్, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ అయినా సిటీకి ట్రావెల్ చేయొచ్చు. మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంది. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, మినిమం ఎంత ప్లాట్ సైజ్ నుంచి మాక్సిమం ఎంత వరకు తీసుకోవచ్చు? 191 నుంచి ఉందండి స్టార్టింగ్. ఓకే. 575 వరకు ఉన్నవి, మధ్యలో 196 ఉన్నాయి, 200 ఉన్నాయి, 203 ఉన్నాయి. సో మీ బడ్జెట్ బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్ సార్. అంటే అంత టోటల్ ల్యాండ్లో కూడా ఇంత మినిమం కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే మధ్యతరగతి వాళ్ళకు కూడా అఫోర్డబుల్గా ఉంటుంది. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ప్లాటింగ్ చేయడం జరిగింది. ఓకే. ఈ చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి కదా సార్, ఇందులోనే ఎందుకు? ఉన్నాయండి, చాలా వెంచర్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైసింగ్ లేదు. మేము కేవలం ఒక చదరపు గజం వచ్చేసి 21,000కే ఇస్తున్నాం ప్రస్తుతము, ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద. ఎక్కడ కూడా 25,000 తక్కువ ఎక్కడ లేదు. అవును సార్, ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ప్లేస్. అంటే ఈ ప్రీ లాంచింగ్ ఆఫర్ కొంచెం డీటెయిల్స్ చెప్తారా? ప్రీ లాంచింగ్ అంటే లాంచింగ్ ముందు ప్రీ లాంచింగ్ అనేది పెడతాం కాబట్టి, జనరల్గా మా కస్టమర్స్ ఉంటారు కదా పాత వెంచర్స్లో ఉన్న వాళ్ళు, ప్రీ లాంచింగ్ ఆఫర్ పెడతాము. సో దాని కింద 21,000 మాత్రం ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు తొందరలో అది కూడా రివైజ్ చేయబోతున్నాము. ఈ ప్రీ లాంచింగ్ ఆఫర్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది సార్? ఏప్రిల్ 15 వరకు అండి. ఓ, ఏప్రిల్ 15th అంటే 4 more days అంతే. సో తర్వాత రివైజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. అయితే మేము ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవాలి సార్ తీసుకోవాలనుకుంటే. ఇక్కడ తప్పకుండా తీసుకుందాం. కానీ అంటే టోటల్ అమౌంట్ అనేది కొంచెం రిస్కీ. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏమైనా తప్పకుండా అండి, ఐడిబిఐ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ వెంచర్కి ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. ఓకే. సో మీకు బ్యాంకు లోన్ ప్రాబ్లం కూడా ఏమి లేదు. సో ఈ రోజుల్లో చాలా ఇష్యూస్ చూస్తున్నాం కదా సార్, హైడ్రా లాంటివి, వాటర్ వల్ల, వాటర్ బాడీస్ వల్ల. సో అలా ఈ వెంచర్ పర్టికులర్లీ ఈ వెంచర్ దగ్గరికి వచ్చేసరికి ఈ వెంచర్కు ఎక్కడ కూడా దగ్గరలో ఎటువంటి వాటర్ బాడీస్ కానీ
గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇనామ్ ల్యాండ్స్ కానీ ఎటువంటి ల్యాండ్స్ లేవు. వెంచర్ ల్యాండ్ వచ్చేసి టోటల్గా పట్టా ల్యాండ్, ఎనీ డిస్ప్యూట్స్ లేని ల్యాండ్ ఇది. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ప్లాట్ కొనవచ్చు మా దగ్గర. సార్ ఇందాక మీరు రోడ్డుకి ఇంత చేరువలో ఉంది, రోడ్ కనెక్టివిటీ బాగుందన్నారు కదా. అసలు ఈ హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్, పొల్యూషన్, దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్. సో మేమేమనుకుంటున్నామంటే ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం ట్రాఫిక్ ఫ్రీ ఏరియా అయితే బెటర్ అన్న ఆలోచనలో కూడా ఉన్నాము. మరి రోడ్స్కి ఇంత దగ్గర ఉంది కదా, ఇక్కడ ట్రాఫిక్ అది ఎలా ఉంటుందంటారు? ఇది టోటల్గా ట్రాఫిక్ ఫ్రీ జోన్ అవుతున్నాము. ఎందుకంటే రెండు సైడ్ల నుంచి కూడా మనకి మెట్రో రైలు వస్తుంది. అటు షామీర్పేట వరకు, ఇటు మేడ్చల్ వరకు మెట్రో రైలు ఉంటుంది. తర్వాత అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాము. ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకైనా కానీ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది, ట్రాఫిక్ అనేది ఉండదు. అట్లా ఓవర్కమ్ చేయొచ్చు ట్రాఫిక్. సో ట్రాఫిక్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ లెస్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు. టోటల్గా మొత్తం కూడా లాజిస్టిక్ పార్క్స్ మాత్రం ఇక్కడ ఉండేది. దాదాపు 200 ఎకరాల్లో ఉన్నాయి లాజిస్టిక్ పార్క్స్. కాబట్టి ఇది పొల్యూషన్ ఫ్రీ జోన్, నో పొల్యూషన్. ఓకే, అంటే అన్ని విధాలుగా చూసుకుంటే మీ వెంచర్ నాకు ఎలా అనిపించిందంటే డెవలప్మెంట్ విధంగా కానీ, వాటర్ ఫెసిలిటీస్లో కానీ, డ్రైనేజ్ సిస్టంలో కానీ, ఆర్ రోడ్ కనెక్టివిటీలో కానీ, ప్రైసిటేస్లో కానీ, మీరు ఎలా అయితే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అన్నారో, సో అన్ని విధాలుగా ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది సార్. అండ్ మీరు చెప్పినట్టు ప్రీ లాంచ్డ్ ఆఫర్ ఏదైతే ఉందో అది 14th or 15th of April అయిపోతుంది అన్నారు. సో డెఫినెట్గా నేను మా ఫ్యామిలీతో వచ్చి మేము ఒక ప్లాట్ బుక్ చేసుకుంటాం సార్. మా కోసం ఒక ప్లాట్ని రిజర్వ్ చేసి ఉంచండి, ఇదైతే మేము మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు సార్. సరే, తప్పకుండా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.